माजिद एंड ब्रदर्स की जानिब से नेक्स्ट जेन ईवी मोटर्स ईवी शोरूम 18 साल से कम उम्र बच्चों के लिए बेहतरीन खूबसूरत बैटरी की गाड़ियां, जहां 37,999 से शुरू बैटरी की गाड़ियां मौजूद, जिसको लाइसेंस आरसी नंबर प्लेट की जरूरत नहीं। सदर तेलंगाना जागृति व रुकन खनसास कौंसिल BRS कलवाकुंटला कविता ने पसमानदा तबकात के साथ मुसलसल नाइंसाफियों पर शदीद रद्दमल का इजहार किया। उन्होंने कहा कि कांग्रेस और बीजेपी जैसी जमातें मुसलसल तेलंगाना के अवाम को गुमराह कर रही, खुसूसियत के साथ पसमानदा तबकात के साथ नारवा सलूक किया जा रहा। कविता ने बीजेपी पर इल्जाम आयद किया कि वो BC रिजर्वेशन के मामले को मजहबी रंग दे रही, जो कि निहायत ही अफसोसनाक अमर है। उन्होंने कहा कि गुजरात जैसी रियासत में किस तरह रिजर्वेशन नाफिज किया जा रहा, इससे सब ही वाकिफ है। ताहम जब तेलंगाना और जनूबी हिंद की रियासतों की बात आती है तो बीजेपी हुकूमत सिर्फ बहानेबाजी करती है। उन्होंने कहा है कि उत्तर भारत की कई रियासतों में तहफ़्फ़ुज़ात फराहम किए जा रहे, ताहम मरकज की बीजेपी हुकूमत जनूबी रियासतों के साथ इम्तियाजी सलूक कर रही। तेलंगाना के पसमानदा तबकात को उनके आईनी हुकूक से महरूम रखा जा रहा। सदर तेलंगाना जागृति के कविता ने चीफ मिनिस्टर तेलंगाना रेवंत रेड्डी को शदीद तनकीद का निशाना बनाया और कहा कि रेवंत रेड्डी दिल्ली के कई दौरे मुकम्मल कर चुके हैं, मगर ऐसा महसूस होता है कि वो फ्लाइट मोड पर है। पसमानदा तबकात को 42% तहफ़्फ़ुज़ात की फराहमी के मामले में वज़ीर-ए-आज़म नरेंद्र मोदी पर कोई दबाव डालने से क़ासिर है। उन्होंने कहा कि ये बात निहायत हैरानकुन है कि रेवंत रेड्डी पार्टी की सतह पर BC रिजर्वेशन देने की बात कर रहे, जबकि पसमानदा तबकात सिर्फ पार्टी की अंदरूनी सियासत में नहीं बल्कि आईनी और कानूनी सतह पर अपनी मुकम्मल हुकूक के हुसूल के ख्वाह हैं। कविता ने दो टुक अंदाज में कहा कि अगर बीजेपी और कांग्रेस दोनों जमातें पसमानदा तबकात को आईनी तहफ़्फ़ुज़ के साथ रिजर्वेशन फराहम नहीं करती हैं और बगैर BC रिजर्वेशन के इंतखाबात की इनेकाद की कोशिशें करती हैं तो पसमानदा तबकात इन जमातों को कभी माफ नहीं करेंगी। कविता ने मुतालबा किया है कि पसमानदा तबकात को 42% तहफ़्फ़ुज़ात की फराहमी के लिए फिलफौर ऑर्डिनेंस लाया जाए ताकि इंसाफ पर मबनी सियासी और समाजी निज़ाम कायम हो सके। एशियन टीवी न्यूज़ ब्यूरो रिपोर्ट। రెండు జాతీయ పార్టీలు కూడా తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నాయని చెప్పక తప్పని పరిస్థితి ఉన్నది। మరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు చేసినటువంటి స్టేట్మెంట్ అయినా, బీజేపీ ఎంపీలు కేంద్ర మంత్రులు మాట్లాడుతున్నటువంటి అంశాలను చూసినా కూడా చాలా బాధాకరంగా ఉన్నది। ఇక్కడ బిల్లు 2 అసెంబ్లీలో కౌన్సిల్లో పాస్ చేసి పంపిస్తే రాష్ట్రపతి గారి దగ్గర పెండింగ్ పెట్టుకొని పంపకుండా మేము ఇయ్యము అని చెప్పి దానికి మతపరమైనటువంటి రంగు పూలమేటటువంటి ప్రయత్నం బీజేపీ చేస్తున్నది। దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను। మరి గుజరాత్లో కూడా ఎట్లాంటి రిజర్వేషన్లు ఇచ్చిండ్రో అందరికీ తెలుసు। తెలంగాణకు వచ్చేటప్పటికే మీకు ఓట్లు ఇక్కడ రావు అని తెలిసే ఇటువంటి ప్రయత్నాలు బీజేపీ చేస్తున్నది। ఉత్తరాది రాష్ట్రాల్లో మాత్రం 50% పైచిలుకు రిజర్వేషన్లు బీజేపీ అమలు చేస్తుంది, కానీ కేవలం తెలంగాణకు వచ్చేటప్పటికి, దక్షిణాది రాష్ట్రాలకు వచ్చేటప్పటికి కోర్టులో ఉంది అది ఇది అని సాకులు చెప్పి BC బిడ్డలను రిజర్వేషన్ కి దూరంగా ఉంచడాన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను। ఎట్ ద సేమ్ టైం మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి ఆయన ఫ్లైట్ మోడ్ సీఎం, మళ్ళా ఇవాళ కూడా ఢిల్లీకి పోతాడట। 50 సార్లు అయిపోయింది, హాఫ్ సెంచరీ కొట్టి ఇన్నిసార్లు ఢిల్లీకి పోయేస్తున్న ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు కూడా ఒక్కసారి కూడా ప్రధానమంత్రి గారి మీద ఒత్తిడి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేయలేదు। అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి BC రిజర్వేషన్ మీద గట్టిగా మాట్లాడినటువంటి దాఖలా లేదు। అంతేకాకుండా నిన్న మొన్న కూడా ఆయన ఢిల్లీలో మళ్లీ మాట్లాడింది, ఏంది పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తాం, మేము ఇచ్చేటటువంటి పరిస్థితి లేదని। BCలు పార్టీ పరంగా రిజర్వేషన్లు కోరుకుంటలేరు, మహిళలు గాని BCలు గాని పార్టీ పరంగా రిజర్వేషన్ ఇస్తే అన్యాయం వారికి జరుగుతుందని మాకు తెలుసు, కాబట్టి రిజర్వేషన్లు కోరుకునేది చట్టబద్దంగా రాజ్యాంగబద్దంగా కోరుకుంటున్నాము। మేము ఇదివరకే డిమాండ్ చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని మళ్లీ డిమాండ్ చేస్తున్నాం, మీరేదైతే 2018 పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించి ఆర్డినెన్స్ తీసుకొస్తామని చెప్పినో తక్షణమే కోర్టులో కేబెట్టేసి ఆర్డినెన్స్ తీసుకురండి, BC బిడ్డలకు న్యాయం చేయండి। మీరు ఇవి తప్పించుకొని తిరుగుదామని చూస్తే, అట్లా లేకుండా ఎన్నికలకు పోదామని చూస్తే
తెలంగాణ బీసీ బిడ్డలు మిమ్మల్ని వదిలిపెట్టారని కూడా రెండు జాతీయ పార్టీలకు కూడా మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం. थैंक यू. जय तेलंगाना. 18 साल से कम उम्र लड़के और लड़कियों के लिए अजीम पेशकश. हैदराबाद दक्कन में एक नुमाया नाम माजिद एंड ब्रदर्स की जानिब से नेक्स्ट जेन ईवी मोटर्स ईवी शोरूम जो बहादुरपुरा चौराहा किशनबाग रोड हैदराबाद में वाक़, जहां पर आपकी ख्वाहिश के मुताबिक 18 साल से कम उम्र बच्चों के लिए बेहतरीन खूबसूरत बैटरी की गाड़ियां मौजूद, जिसको लाइसेंस RC नंबर प्लेट की जरूरत नहीं. इस गाड़ी को कम उम्र लड़के लड़कियां स्कूल और कॉलेज के लिए इस्तेमाल कर सकती हैं. इनके अलावा औरतें और सीनियर सिटीजन भी इस्तेमाल कर सकते हैं, जिसमें 10-12 मॉडल दस्तयाब, जिसकी कीमत 50,000 रुपए से शुरू होकर 85,000 रुपए पर खत्म होती है, जिसमें मोटर और कंट्रोलर की वारंटी 2 साल है और बैटरी चार्जर की वारंटी 1 साल है. ये तमाम मॉडल हिंदुस्तान की मशहूर कंपनी जेलियो ई मोबिलिटी लिमिटेड कंपनी के हैं. मजीद तफसीलात के लिए 9246109197 और 9246209197 पर रब्त करें.